చెప్పుకున్నాం కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకున్నాం. సో, సో చాలా మందికి వాట్ ఈస్ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? వాట్ ఈస్ కాంపోనెంట్ అంటే ఏంటో ముందు ఆల్రెడీ వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటది. సో, లెట్స్ క్లారిఫై దట్. సో, జనరల్‌గా కాంపోనెంట్ అంటే ఏం లేదండి. సింపుల్ అండ్ చాలా సింపుల్‌గా చెప్తాను. దాన్ని ఎక్కువగా కన్‌ఫ్యూజ్ చేసుకోవద్దు. ఇన్ రియాక్ట్ ఎవ్రీథింగ్ రిజాల్వ్స్ అరౌండ్ కాంపోనెంట్స్ అంటే ప్రతి రియాక్ట్లో ప్రతిది కూడా మనం ఎట్లా అంటే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేసుకుంటాం. అలాగే మెయిన్ అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌లో చెప్పాలంటే దే ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ రియాక్ట్ అప్లికేషన్. లైక్ దట్ జస్ట్ లైక్ ఏ బ్రిక్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ హౌస్. అంటే మనం చిన్న చిన్న బ్రిక్స్ కలిపి ఒక బిల్డింగ్ బ్లాక్‌ని ఎలా అయితే రెడీ చేస్తామో అలాగే చిన్న చిన్న కాంపోనెంట్స్‌ని యూజ్ చేసి అంటే చిన్న చిన్న పీస్ ఆఫ్ యూఐ కోడ్‌ని యూజ్ చేసి మనం ఒక పెద్ద అప్లికేషన్‌ని రెడీ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ కాంపోనెంట్. అంటే జనరల్‌గా కాంపోనెంట్ అంటే రీయూజబుల్ పీస్ ఆఫ్ యువర్ యూఐ కోడ్. అంటే పీస్ ఆఫ్ యువర్ యూఐ కోడ్. లైక్ అంటే ఒక ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి అందులో ఒక చిన్న పీస్ ఆఫ్ యూఐ కోడ్ని పెట్టి ఆ కాంపోనెంట్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. దీని సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఏ కాంపోనెంట్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఆర్ ఏ క్లాస్ దట్ రిటర్న్స్ జేఎస్ఎక్స్ లైక్ హెచ్టిఎంఎల్. లైక్ జేఎస్ఎక్స్ అంటే ఏంటి ఆల్రెడీ దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జేఎస్ఎక్స్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్ అండ్ వీ కెన్ inside JavaScript you can write the HTML code direct into the JavaScript. సో దాని గురించి మీకు ఇంకో వీడియో చేస్తాను. సో కాంపోనెంట్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది. కాంపోనెంట్స్ మేక్ ద యూఐ మాడ్యులర్ అండ్ మెయింటైనబుల్ అండ్ రీయూజబుల్. సో దట్ ఈస్ కాల్డ్ కాంపోనెంట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కాంపోనెంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, దాని యొక్క యూసేజ్ ఏంటి అని మీకు చెప్తాను. సో ఇప్పుడు నేను ఇది ఈ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఏం చెప్పాను, కాంపోనెంట్ అంటే ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ చెప్పాను. ఇది ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్. హెడర్ అనేది, ఫుటర్ అనేది ఇది ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్. సో ఏం చేస్తున్నది, ఫంక్షన్ హెడర్ అని రాసుకున్నాను, రిటర్న్ మై వెబ్సైట్ అని రిటర్న్ చేశాను h1. సో చూడండి ఇక్కడ h1 డైరెక్ట్గా ఈ జావా స్క్రిప్ట్ ఫైల్లో డైరెక్ట్గా నేను హెచ్టిఎంఎల్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. దీన్ని జేఎస్ఎక్స్ అంటారు, జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. ఇట్స్ లైక్ హెచ్టిఎంఎల్ లైక్ సింటాక్స్. సో ఇప్పుడు ఫంక్షన్ ఫుటర్ అని అన్నాను, రిటర్న్ ఏం చేశాను, @ 2025 మై వెబ్సైట్ అని చెప్పాను. అంటే ఇదో ఈ ఫంక్షన్ అనేది ఒక కాంపోనెంట్. అంటే ఇది జావా స్క్రిప్ట్ కాంపోనెంట్ అనేది అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఇదొక ఫంక్షన్ అండ్ ఇదొక ఫంక్షన్. అంటే రియాక్ట్కి వచ్చేసరికి ఇదొక కాంపోనెంట్ అండ్ ఇదొక కాంపోనెంట్. సో ఇందులో ఒక పీస్ ఆఫ్ h1 ట్యాగ్ ఉంది, ఇందులో ఒక p ట్యాగ్ ఉంది, జస్ట్ మనం రిటర్న్ చేసాం విత్ ద స్మాల్ కంటెంట్. సో ఇప్పుడు ఏంటి, ఇదొక కాంపోనెంట్ కింద బిహేవ్ చేస్తుంది, ఇదొక కాంపోనెంట్ కింద బిహేవ్ చేస్తుంది. సో ఇన్సైడ్ ద ఫంక్షన్ యాప్లో ఇది యాప్ కాంపోనెంట్లో మనం ఏం చేస్తున్నాం, హెడర్ని ఫుటర్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. సో హెడర్ కాంపోనెంట్ ఇంక్లూడ్ చేసాం, ఫుటర్ కాంపోనెంట్ ఇంక్లూడ్ చేసాం. సో యాప్ అనే ఫంక్షన్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, హెడర్ కాంపోనెంట్, ఫుటర్ కాంపోనెంట్. సో మళ్ళీ నేను యాప్ కాంపోనెంట్లో ఏం చేశాను, వెల్కమ్ టు మై ఛానల్ అని పెట్టాను. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద అవుట్పుట్, యూ కెన్ సీ దిస్ ఈజ్ ద హెడర్, this is the footer, this is our app component inside the app. This is called component. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. కాంపోనెంట్ అంటే మళ్ళీ దీనికి సమ్మరీ ఇస్తాను. కాంపోనెంట్ అంటే ఏంటంటే సింపుల్ అండ్ షార్ట్లో చెప్పాలంటే ఏ కాంపోనెంట్ ఇన్ రియాక్ట్ ఈజ్ ఏ స్మాల్ రీయూజబుల్ పీస్ ఆఫ్ యూఐ రిటన్ ఇన్ జావా స్క్రిప్ట్ దట్ రిటర్న్స్ జేఎస్ఎక్స్. ఓకే, సింపుల్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్నే అంటే ఏదైతే ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ మనకి రిటర్న్ జేఎస్ఎక్స్ని రిటర్న్ చేస్తుందో దాన్నే కాంపోనెంట్ అంటారండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేసింది అంతే కదా దీని మీనింగ్, ఇదొక కాంపోనెంట్ అంటే ఎట్లా, దీన్ని ఏం రిటర్న్ చేసింది, ఇదొక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అండి. ఈ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ని మనకి ఒక జేఎస్ఎక్స్ కోడ్ని రిటర్న్ చేసిందండి, జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ కోడ్ని రిటర్న్ చేసిందండి. దిస్ ఈజ్ కాల్డ్ కాంపోనెంట్. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇక్కడ హెడర్ ఇది కాంపోనెంట్, ఫుటర్ కాంపోనెంట్. సో దట్స్ ఇట్.
థ్యాంక్ యూ.